అందరికీ నమస్తే, నేను మీ రిషికేశవ. రీసెంట్గా కర్నూలు బస్ ఫైర్ యాక్సిడెంట్ చాలా బాధాకరము. ఈ వీడియోలో నేను ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తక్కువ ప్రాణ నష్టంతో ఎలా బయటపడాలి, ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా గవర్నమెంట్ కావచ్చు, బస్సు ఓనర్స్ కావచ్చు, ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ లైక్ అభి బస్సు, రెడ్ బస్సు లాంటి సంస్థలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా ప్యాసింజర్గా మనం ఎలాంటి క్రాస్ చెకింగ్స్ చేసుకోవాలి అనే దాని మీద ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మాట్లాడబోతున్నాను. ప్యాసింజర్స్ టికెట్ బుక్ చేసుకునే ముందు ఎలాంటి క్రాస్ చెకింగ్స్ చేయాలి అనే పాయింట్స్ మీద ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నాను. ఆడియన్స్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారు అంటే లైక్ గవర్నమెంట్ కావచ్చు, బస్ ఓనర్స్ కావచ్చు, ఆన్లైన్ బుకింగ్ సాఫ్ట్వేర్స్ కావచ్చు. కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ ప్రమాదానికి 4 లేదా 5 కారణాలుగా నేను అనుకుంటున్నాను. 1, శివశంకర్ అనే వ్యక్తి రెస్పాన్సిబిలిటీ లేకుండా మద్యం సేవించి డ్రైవింగ్ ప్రాపర్గా చేయకపోవడము. సెకండ్ 1, బస్సుకి ప్రాపర్ ఫిట్నెస్ లేకపోవడము, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ లేకపోవడము. థర్డ్ 1, గవర్నమెంట్ ప్రాపర్గా ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ క్రాస్ చెక్ చేసి ఉంటే ప్రాబ్లీ ఇలాంటి ప్రమాదం జరిగేది కాకుండా ఉండొచ్చు. బస్సులో క్వాలిటీ లేకపోవడం, బస్సు మ్యానుఫ్యాక్చరింగ్లో క్వాలిటీ లేకపోవడము, అదే బస్సులో మొబైల్స్ క్యారీ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఈ ప్రమాదానికి కారణం అని చెప్పాలి. చివరిగా బస్సు డ్రైవర్ అలర్ట్గా లేకపోవడం. బస్సు డ్రైవర్ ఒకవేళ అలర్ట్గా ఉన్నట్లయితే సో ఎక్కువ దూరం వెళ్లకుండా బస్సుని స్టాప్ చేసేవాడు. సో ఇవన్నీ కూడా ప్రమాదానికి కారణం అని చెప్పొచ్చు. సో జరిగిన ప్రమాదానికి ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఎలాంటి సేఫ్టీస్ తీసుకోవాలి, జరిగితే తక్కువ ప్రాణ నష్టంతో అసలు ప్రాణ నష్టమే జరగకుండా ఎలా బయటపడాలి, బస్సు కంప్లీట్గా ఫిట్నెస్లో ఉందా లేదా అధికారులు చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మొన్న జరిగిన ప్రమాదమే తీసుకోవచ్చు మనం. ఫ్లోర్ ప్యానెల్ అనేది క్వాలిటీగా లేదు, డూప్లికేట్ వాడడం వల్లనే ఈ ఫైర్ అనేది చాలా ఫాస్ట్గా ఇంజన్ కంపార్ట్మెంట్ నుంచి ప్యాసింజర్ కంపార్ట్మెంట్కి వచ్చిందని మనకి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. సో ఓవరాల్గా బస్సు క్వాలిటీ ఎలా ఉంది, అందులో ప్యానల్స్ క్వాలిటీ యూజ్ చేశారా, డూప్లికేట్ వాడారా, సో ఇలాంటివి అంటే లైక్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కావచ్చు. ఇలాంటి సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చే ముందే అధికారులు ప్రాపర్గా టెక్నికల్ పర్సన్తో క్రాస్ చెక్ చేయించి సర్టిఫికేట్ని ఇష్యూ చేయాలి. పాయింట్ నెంబర్ 2, బస్సు స్పీడ్ లాకింగ్ సిస్టమ్. స్పీడ్ గవర్నర్స్ అంటారు. నార్మల్గా గవర్నమెంట్ 80 స్పీడ్లోనే వెళ్ళాలని చెప్పి దానికి ఒక స్పీడ్ లాకింగ్ సిస్టమ్ లాగా ప్రతి బస్సుకి అరేంజ్ చేసి ఉంటుంది. ఈ డ్రైవర్స్ కావచ్చు, బస్ ఆపరేటర్స్ కావచ్చు, దాన్ని ట్యాంపరింగ్ చేసి ఓవర్ స్పీడ్ వెళ్తూ ఉన్నారు అనమాట. ఆ స్పీడ్ వెళ్ళడం వల్లనే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలా ట్యాంపరింగ్ చేసి ఓవర్ స్పీడ్ వెళ్ళిన వెహికల్స్ని వెంటనే సీజ్ చేయాలి. బస్సులో సఫిషియెంట్ ఎమర్జెన్సీ విండోస్, హ్యామర్స్, ఫైర్ అలారం, ఇంకా CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ సఫిషియెంట్గా ఉన్నాయా లేదా గవర్నమెంట్స్ క్రాస్ చెక్ చేయాలి. అది ఒకసారి 2 సార్లు కాదు, ర్యాండమ్గా క్రాస్ చెక్ చేస్తుండాలి. ఇవి పాటించినట్లయితే బస్సుని సీజ్ చేయాలి. స్ట్రిక్ట్గా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు మనం అరికట్టవచ్చు. దీనికే సీజ్ చేయాలా అని అనుకోవద్దు. గవర్నమెంట్ అఫీషియల్స్ స్ట్రిక్ట్గా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు ఫ్యూచర్లో జరగకుండా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. డ్రైవర్ క్లీనర్కి ప్రమాదం జరిగినప్పుడు మినిమం అవేర్నెస్ అంటే ప్యాసింజర్స్ని ఎలా బయటపడేయాలి అనే సబ్జెక్ట్ మీద అవేర్నెస్ కల్పించాలి. అంతేకాదు ప్యాసింజర్స్కి మినిమం అవేర్నెస్, ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలి, ఎమర్జెన్సీ డోర్స్ ఎక్కడున్నాయి, ఆ CO2 సిలిండర్ కావచ్చు అది ఎలా ఆపరేట్ చేయాలి, ఇన్ కేస్ డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతే ఎలా ఆపరేట్ చేయాలి, హ్యామర్స్ ఎక్కడున్నాయి, ఇలాంటి కనీసం మినిమం సేఫ్టీ ఎక్కడ బస్సులో ఎక్కడెక్కడ ఉన్నాయి అనే పాయింట్స్ మీద సో మినిమం అవేర్నెస్ అయితే కల్పించాలి. బస్సు ఆపరేటర్స్ ప్యాసింజర్ బస్సెస్లో కమర్షియల్ లగేజెస్ లైక్ బల్క్లో మొబైల్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ని అనుమతించకూడదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బస్ ఆపరేటర్స్ ఇన్సూరెన్స్ వచ్చేస్తుందిలే అని సింపుల్గా ఉండకుండా డెఫినెట్గా ప్రాపర్గా సర్వీస్ చేసుకుంటున్నామా, ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ ప్రాపర్గా ఉందా లేదా అనేది ప్రాపర్గా చూసుకోవాలి. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ కాకముందే ప్రాపర్ సేఫ్టీలో ఉంటే ఆపరేటర్స్కి మంచిది, ప్యాసింజర్స్కి మంచిది. చాలా వరకు బస్సు డ్రైవర్స్కి మనకు చూస్తూనే ఉంటాము, ప్రాపర్గా నిద్ర లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో దీన్ని అరికట్టాలి అంటే బస్సు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ఇక్కడ మంచి నిద్ర వస్తే డ్రైవర్ కనుక మంచిగా నిద్రపోతే నైట్లో మేల్కోగలుగుతాడు. సో ఇట్లాంటివి చాలా వరకు యాక్సిడెంట్స్ అయితే జరగవు. రెడ్ బస్ కావచ్చు, అభి బస్ కావచ్చు, సో 15% టికెట్ మీద కమిషన్ వస్తుందా ఇలాంటివి చూసుకోవడం మానేసి ప్రాపర్గా బస్సుకి ఫిట్నెస్ ఉందా, క్వాలిటీ మెయింటైన్ చేస్తుందా, అధికారుల నుంచి సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా, ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఇంకా రకరకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకొని టికెట్స్ అనేది సేల్ చేయాలి. సో దాని మీద చలాన్స్ ఏమైనా ఉంటే ఆ బస్సుని ప్లాట్ఫామ్ నుంచి డిస్కంటిన్యూ చేయాలి. అలాగే కస్టమర్స్ వీలైనంత వరకు, ఇది చాలా టఫ్ టాస్కే కానీ కస్టమర్స్ వీలైనంత వరకు బస్ రేటింగ్ చూసుకోవడము, సో దాని హిస్టరీ ఎలా ఉంది, దాని బిఫోర్ ఏమైనా యాక్సిడెంట్స్ జరిగాయా లేదా, ఇట్లాంటివన్నీ ప్రాపర్గా చూసుకొని దాని మీద చలాన్స్ ఉన్నాయా లేదా వీలైనంత వరకు. ఇది చాలా కష్టంగా ఉంటుంది,
కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో పరివాహన్ అనే వెబ్సైట్ ఉంది. బస్సు యాక్సిడెంట్ తర్వాత 2 రాష్ట్రాల సీఎంస్ పీఎం గారు కూడా ట్వీట్ చేశారు. కాకపోతే చనిపోయిన వాళ్ళకి 2 lakhs ఇవ్వడం కొంచెం బాధ అనిపించింది. సో టికెట్ బుక్ చేసుకునే ముందు ఇన్సూరెన్స్ మ్యాండేట్ చేసి కనీసం క్లెయిమ్ సెటిల్మెంట్, యాక్సిడెంటల్ క్లెయిమ్ సెటిల్మెంట్ 50 lakhs రూపీస్ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు మనం అరికట్టచ్చో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.